హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు నవంబర్ 30th, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల వార్తలు నిలిచిన ఒక టాపిక్ మిస్ యూనివర్స్ పోటీల గురించి ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. ప్రశ్నగా ఇచ్చాను, ప్రశ్నను మరొకసారి చూడండి. మిస్ యూనివర్స్ 2025 కిరీటాన్ని కైవసం చేసుకున్న వ్యక్తి ఎవరు? తను ఏ దేశానికి చెందినవారు? మరియు ఈ సంవత్సర మిస్ యూనివర్స్ పోటీలు ఎక్కడ జరిగినాయి? ఆతిథ్య దేశం ఏంటని చెప్పేసి ప్రశ్న అడిగాను. సమాధానాన్ని పరిశీలిస్తే, మిస్ యూనివర్స్ కిరీటాన్ని ఈ సంవత్సరానికి గాను కైవసం చేసుకున్న వ్యక్తి పేరేంటి? ఫాతిమా బోష్. ఫాతిమా బోష్. ఫాతిమా బోష్ మిస్ యూనివర్స్ 2025 కిరీటాన్ని కైవసం చేసుకున్న వ్యక్తి ఫాతిమా బోష్. తను ఏ దేశస్తురాలు అంటే మెక్సికో. గుర్తుపెట్టుకోండి. సో దేశం కూడా ఇంపార్టెంట్. ఏ దేశస్తురాలు అని అడుగుతారు ఎగ్జామినేషన్లో. ఫాతిమా బోష్ మెక్సికో దేశానికి చెందిన వ్యక్తి. తను ఈ సంవత్సరానికి గాను మిస్ యూనివర్స్ కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. మరి ఈ పోటీలు, ఈ సంవత్సర పోటీలు ఏ దేశంలో జరిగినాయి? థాయిలాండ్. గుర్తుంచుకోండి, థాయిలాండ్. సో థాయిలాండ్ దేశ ఆతిథ్యంలో ఈ సంవత్సర మిస్ యూనివర్స్ పోటీలు జరిగినాయి. మనం నవంబర్ 21 ఆ సమయంలో చూసాము. ఓకేనా? మరి థాయిలాండ్లో జరిగిన మిస్ యూనివర్స్ పోటీలు ఎన్నవ ఎడిషన్ అంటే 74th ఎడిషన్. 74వ మిస్ యూనివర్స్ పోటీలన్నా లేదంటే మిస్ యూనివర్స్ 2025 అన్న ఒకటే. ఆన్సర్ వచ్చేసి ఫాతిమా బోష్ కిరీటాన్ని కైవసం చేసుకున్న వ్యక్తి. మరి ఈ పోటీల్లో భారతదేశం నుండి పార్టిసిపేట్ చేసిన వారు ఎవరైనా ఉన్నారా అంటే ఉన్నారు. మనికా విశ్వకర్మ. మనికా విశ్వకర్మ మన భారతదేశం నుండి పోటీ చేసిన వారు. గుర్తుంచుకోండి, మనికా విశ్వకర్మ. తను టాప్ 30లో చోటు పొందారు, కానీ టాప్ 12లో మాత్రం ఉండలేకపోయారు. ఇకపోతే మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ అనేది ఒక సంస్థ 1952 ఇయర్లో స్థాపితమైంది. న్యూయార్క్, అమెరికా కేంద్రంగా పనిచేస్తోంది. వారే ప్రతి సంవత్సరం కూడా మిస్ యూనివర్స్ పోటీలను, ఈ అందాల పోటీలను నిర్వహిస్తారు. గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఈ పాయింట్ గుర్తుంచుకోండి. మిస్ యూనివర్స్ 2025 కిరీటాన్ని కైవసం చేసుకున్న వ్యక్తి ఫాతిమా బోష్. తను ఏ దేశస్తురాలు? మెక్సికో. ఓకేనా? ఈ పోటీలు ఎక్కడ జరిగినాయి? థాయిలాండ్ దేశ ఆతిథ్యంలో జరిగినాయి. మరి ఈ సంవత్సర పోటీలు ఎన్నవ ఎడిషన్? 74th ఎడిషన్, 74వ ఎడిషన్. నెక్స్ట్, మన భారతదేశం నుండి పోటీ చేసిన వారు ఎవరైనా ఉన్నారంటే మనికా విశ్వకర్మ. తను విన్నర్గా కానీ రన్నర్గా కానీ లేకపోయారు. ఇక 1952 ఇయర్లో మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ అనేది ఒకటి స్థాపన జరిగింది. ఆ సంస్థే ప్రతి ఏడాది కూడా మిస్ యూనివర్స్ ఈ అందాల పోటీలను నిర్వహిస్తుంది. క్లియర్? పోటీ పరీక్షల కోణంలో ఈ టాపిక్కి సంబంధించి ఈ పాయింట్స్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. ఓకేనా? సో ఫాతిమా బోష్, రైట్? సో థాయిలాండ్లో నిర్వహించిన 74వ మిస్ యూనివర్స్ పోటీల్లో మెక్సికోకు చెందిన ఫాతిమా బోష్ విజేతగా నిలిచి ఈ ఏడాది మిస్ యూనివర్స్ కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. గత సంవత్సరం మిస్ యూనివర్స్ గెలుచుకున్న డెన్మార్క్ అందాల భామ విక్టోరియా కెజర్ హెల్విగ్ ఫాతిమాకు కిరీటాన్ని అలంకరించారు. ఇక థాయిలాండ్కి చెందిన ప్రవీణర్ సింగ్ తొలి రన్నరప్గా, వెనుజులాకు చెందిన స్టిఫానీ రెండో రన్నరప్గా నిలిచారు. సో విన్నర్ పేరు గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఒకవేళ రన్నర్లో మన ఇండియన్ కనుక ఉన్నట్లుంటే ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉండేది. ఓకేనా? సో మిస్ యూనివర్స్ 2025లో భారత్కు నిరాశ ఎదురైంది. కారణం ఏంటంటే రాజస్థాన్కు చెందిన మనికా విశ్వకర్మ భారత్ తరపున పోటీలో పాల్గొన్న టాప్ 30 వరకు వచ్చారు, కానీ టాప్ 12లో మాత్రము తన స్థానాన్ని సాధించలేకపోయారు. ఓకేనా? సరిపోతుంది. మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ 1952లో స్థాపన, న్యూయార్క్, అమెరికా కేంద్రంగా పనిచేస్తుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సిన టాపిక్స్లో ఇదొక టాపిక్. అందుకే మీకు ప్రశ్నగా ఇచ్చాను. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా నేను ప్రతిరోజు అడుగుతున్న ప్రశ్నకి సమాధానాన్ని ఇచ్చే ప్రయత్నం చేయండి. మీకు ప్రతిరోజు చెప్తున్నాను, చాలా ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్స్ని రోజు ఒకటి చొప్పున ప్రశ్నగా మీ ముందుంచుతున్నాను. ఓకేనా? ఈరోజు వీడియోని చివరి వరకు చూసి చివరిలో ప్రశ్న ఉంటుంది, సమాధానాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకేనా?
రైట్. అండ్ మీకు ప్రతిరోజు మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్న కంటెంట్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించిన పీడిఎఫ్ మన యాప్లో అందుబాటులో ఉంటుంది. జీవీకే స్టడీ సర్కిల్ యాప్. ఇప్పటి వరకు మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోని వారు ఎవరైనా ఉంటే ఈరోజు ఇన్స్టాల్ చేసుకోండి. జీవీకే స్టడీ సర్కిల్ యాప్. అందులో డైలీ సిఏ అనే ఒక కోర్సు ఉంటుంది చూడండి. డైలీ సిఏ అనే కోర్సు. ఆ కోర్సులో మీకు మన యూట్యూబ్ ప్లాట్ఫామ్ ద్వారా ప్రతిరోజు అందిస్తున్న వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్న కంటెంట్ అంతా కూడా పీడిఎఫ్ రూపంలో ఉంటుంది. డౌన్లోడ్ ఆప్షన్తో ఉంటుంది. ప్రింట్ కూడా తీసుకోవచ్చు. క్లాస్ విన్న తర్వాత ఆ పీడిఎఫ్ని చదవండి. ఎన్ఎఫ్. ఓకేనా? అందులోనే ఇదే కోర్సులో డైలీ సిఏ కోర్సులోనే డే వైజ్గా డేట్ వైజ్గా కరెంట్ అఫైర్స్ టెస్ట్లను కూడా ప్రతిరోజు అప్లోడ్ చేస్తున్నాను చూడండి. ఓకేనా? కొన్ని శాంపుల్ పీడిఎఫ్స్ శాంపుల్ టెస్ట్లు కూడా అందుబాటులోనే మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకేనా? యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ అంతర్జాతీయ సముద్ర సంస్థ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ కౌన్సిల్కి భారత్ మరొకసారి ఎన్నికైంది. ఇటీవల కాలంలో భారత్ అంతర్జాతీయ స్థాయిలో ఏదైనా ఒక అంతర్జాతీయ సంస్థలో కానివ్వండి, అంతర్జాతీయ కూటమిలో కానివ్వండి సభ్యత్వాన్ని పొందుతుంది అంటే ఖచ్చితంగా ఆ టాపిక్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంటర్నేషనల్ ఇష్యూస్లో భాగంగా అడిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇటీవల చాలా సంస్థల గురించి చూసాము. ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్, మ్యారిటైమ్, మెరైన్ అనే పదాలు కనిపించినాయి అంటే ఆ టర్మ్స్ దేనికి సంబంధించినవి? సముద్ర సంబంధిత. గుర్తుంచుకోండి. అంతర్జాతీయ సముద్ర సంస్థ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్. ఈ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ అంటే లండన్, యూకే. అభ్యర్థులకు ప్రతిరోజు నేను చెప్తున్నాను, వార్తలు నిలిచిన ఒక అంశానికి కాన్సెప్ట్ని యాడ్ చేస్తున్నాను, స్టాటిక్ పాయింట్స్ని ఇస్తున్నాను. జీకే కవర్ అవుతుంది, కాన్సెప్ట్ కవర్ అవుతుంది, అండ్ వార్తలు నిలిచిన అంశానికి లింక్ చేస్తున్నాను. ఈ విధమైన స్ట్రాటజీతోనే మీరు ప్రిపరేషన్ని కొనసాగించండి. రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతారు. ఇది ఫ్యాక్ట్. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ అనేది న్యూస్లో ఉంది కాబట్టి దీనికి సంబంధించిన స్టాటిక్ పాయింట్స్ ఇస్తున్నాను. లండన్ కేంద్రంగా పనిచేస్తుంది. ఈ సంస్థ 1948 మార్చ్ 17 రోజున స్థాపించబడింది. ఇందులో భారత్ 2026-27 కాలానికి గాను ఎన్నికైంది. 2026-27 కాలానికి గాను ఎన్నికైంది భారత్. ఇకపోతే ఈ సమాచారాన్ని అధికారికంగా ఎవరు తెలియజేశారంటే మన భారతదేశానికి సంబంధించిన ఒక కన్సర్న్ మినిస్ట్రీ. మ్యారిటైమ్, మెరైన్, సముద్ర అంటే ఏ మంత్రిత్వ శాఖ గుర్తుకు రావాలి? మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్, వాటర్వేస్. ప్రస్తుతం ఆ మంత్రిత్వ శాఖకి కన్సర్న్ మినిస్టర్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? సర్బానంద సోనోవాల్ గారు రీసెంట్గా చెప్పడం జరిగింది. ఓకేనా? సర్బానంద సోనోవాల్ గారు. సో అబ్జర్వ్ చేస్తే లండన్లో జరిగిన ఐఎంఓ అసెంబ్లీ, ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ అసెంబ్లీ 34వ సెషన్లో భారత్ మళ్ళీ అంతర్జాతీయ సముద్ర సంస్థ కౌన్సిల్కి ఎన్నికైంది. ఏ కాలానికి గాను ఎన్నికైంది? ఇది ఇంపార్టెంట్. అంతర్జాతీయ సముద్ర వాణిజ్యంలో అత్యధిక ప్రయోజనం కలిగిన 10 దేశాల వర్గంలో జరిగిన ఎన్నికల్లో భారత్ 169 ఓట్లకు గాను 154 చెల్లుబాటు అయ్యే ఓట్లతో అత్యధిక ఓట్లు సాధించింది, సభ్యత్వాన్ని పొందింది. కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జల మార్గాల మంత్రిత్వ శాఖకు సంబంధించిన మంత్రి సర్బానంద సోనోవాల్ గారు ఈ విజయాన్ని భారత సముద్ర రంగానికి గర్వకారణంగా పేర్కొన్నారు. ఈరోజు మీరు అన్ని వార్తాపత్రికల్లో కూడా ఈ టాపిక్ని చూస్తుంటారు. ఓకేనా? సో ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ ఎప్పుడు ఏర్పాటైంది? 1948 మార్చ్ 17. హెడ్ క్వార్టర్ వచ్చేసి, ప్రధాన కేంద్రం వచ్చేసి లండన్, యూకే. ప్రస్తుతం ఈ ఐఎంఓకి సెక్రటరీ జనరల్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారంటే అర్సేనియా డొమింగ్వేజ్. ఏదైనా ఒక అంతర్జాతీయ సంస్థ వార్తల్లోకి వచ్చిందంటే దాని స్థాపన గురించి చెప్తున్నాను, ప్రధాన కేంద్రం చెప్తున్నాను. ఆ సంస్థకి ప్రస్తుతం కీలక పదవిలో చీఫ్గా ఎవరున్నారు ఆ పాయింట్ కూడా కవర్ చేస్తున్నాను. చూడండి, ఇన్ని కవర్ చేస్తున్నాను. ఐఎంఓ కౌన్సిల్ అంతర్జాతీయ నౌకాయాన భద్రత, పర్యావరణ పరిరక్షణ, సముద్ర వాణిజ్య ప్రమాణాల రూపకల్పనలో కీలక నిర్ణయాలు తీసుకునే ఒక సంస్థ, ఒక కౌన్సిల్. అందులోనే భారత్ ఎన్నికైంది. రైట్? సరిపోతుంది. ఇక ఈరోజు సెకండ్ టాపిక్. వాస్తవానికి భారత్ ప్రపంచంలో ఏ దేశమైనా కూడా విపత్కర పరిస్థితిలో ఉందన్నప్పుడు, ఆపదలో ఉందన్నప్పుడు పెద్దన్న పాత్ర పోషిస్తుంది. వారికి సహాయక చర్యలను అందించడంలో ముందుంటుంది. అది మన భారతదేశం యొక్క గొప్పతనం. మన భారతదేశాన్ని అన్నపూర్ణ అంటాము. మరి అటువంటిది మన చుట్టుపక్కల దేశాలు
అందులోనూ ఇండియన్ ఓషన్, హిందూ మహాసముద్రంలో చిన్న చిన్న దీవి దేశాలు ఉంటాయి కదా, వాటికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది భారత్. ఓకేనా, మన ఫారిన్ రిలేషన్స్ అనేవి ఇంపార్టెంట్ డిప్లొమసీలో భాగంగా. ఇండియన్ ఓషన్కి క్వీన్గా భారతదేశాన్ని పిలుస్తారు. ఇండియా ఈజ్ క్వీన్ ఆఫ్ ఇండియన్ ఓషన్. ఆ ఇండియన్ ఓషన్లో ఉండే చిన్న చిన్న దీవి దేశాల కోసం ప్రత్యేకంగా ఇప్పటికే మిషన్ సాగర్, సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్. ఇన్ విచ్ రీజన్? ఇండియన్ ఓషన్ రీజన్, మహాసాగర్, ఇటువంటి ప్రోగ్రెస్ మనం చూస్తున్నాం. ఇక్కడ వాస్తవానికి నిన్నటి క్లాస్లో మనం అబ్జర్వ్ చేస్తాము, ఒక సైక్లోన్ అంటే ఏ ప్రాంతంలో సంభవించమంటే మనము ఈ బే ఆఫ్ బెంగాల్ ప్రాంతంలో కానీ, అరేబియన్ సీ కానీ, సింపుల్గా చెప్పాలంటే ఇండియన్ ఓషన్లో సంభవించే తుఫాన్లను సైక్లోన్స్ అంటాం. ఆల్రెడీ మనం నిన్న ఒక సైక్లోన్ గురించి చూసాము, దిట్వా సైక్లోన్. దిట్వా అనే ఒక సైక్లోన్ గురించి చూసాము. తుఫాను, దానికి నామకరణం చేసిన దేశం పేరేంటో గుర్తుంచుకోవాలి. దిట్వా అనే పేరుని ఏ దేశం నామకరణం చేసింది? యెమెన్. దిట్వా అంటే లగూన్ అనే అర్థాన్ని ఇస్తుంది, గుర్తుంచుకోండి. మొన్న కూడా ఒక సైక్లోన్ గురించి మనం డిస్కస్ చేసాము రీసెంట్గా, సెన్యార్ అని చెప్పేసేసి. సెన్యార్ అనే పేరుని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నామకరణం చేసింది. ఇలా చూడాలి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డిట్వా అనే సైక్లోను ఇటీవల శ్రీలంక పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. చాలా వరకు కొన్ని మోర్ దాన్ 100 పీపుల్ చనిపోయారు ఇప్పటికే ఈ తుఫాను కారణంగా. మరి అలాంటి ఆపద సమయంలో ఉన్న శ్రీలంకను ఆదుకోవడానికి భారత్ ముందుకు వచ్చింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పరిధిలో, భారత వైమానిక దళ పరిధిలో ఒక ఆపరేషన్ని ప్రారంభించింది. ఆ ఆపరేషన్ పేరే ఆపరేషన్ సాగర్ బంధు. ఇండియా సెండ్స్ హ్యుమానిటేరియన్ ఎయిడ్ టు కొలంబో అంటే శ్రీలంక, గుర్తుంచుకోండి, శ్రీలంకలోని ప్రాంతము. అడుగొచ్చి ఇలాంటివి చాలా ఆపరేషన్స్ గురించి ఇటీవల కాలంలో మనం డిస్కస్ చేసాము. అవన్నీ కూడా ఒకసారి చూడండి. మీకు ప్రతిసారి రివిజన్ చేస్తున్నాను ఆపరేషన్స్ అని, ఒక 15 ఆపరేషన్స్ గురించి చూడండి. ఓకేనా, సరిపోతుంది. ఓకేనా, ఆపరేషన్ సాగర్ బంధు, రైట్. ఇక శ్రీలంక అధ్యక్షుడిగా ప్రస్తుతం అనురకుమార్ దిశనాయక గారు ఉన్నారు. తన గురించి లాస్ట్ టైం టీజీపీఎస్సీ గ్రూప్స్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడిగారు, తన పొలిటికల్ పార్టీ ఏంటని. ఇలాంటి కొన్ని మైక్రోస్కోపిక్ పాయింట్స్ పైన కూడా మనం చూడాలి. శ్రీలంకను తాకిన సైక్లోన్ డిట్వా ప్రభావిత ప్రాంతాలకు సహాయంగా భారత ఆపరేషన్ సాగర్ బంధుని ప్రారంభించింది. విదేశాంగ మంత్రి, ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎవరు? మనకి సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు తెలిపిన ప్రకారం విమానాలు మరియు నౌకల ద్వారా సహాయక సామగ్రి కొలంబోకి పంపించబడింది. బాధిత సముదాయాలకు మద్దతుగా మరిన్ని సహాయక చర్యలు చేయడంలో మేము ముందుంటామని చెప్పేసి ఇప్పటికే భారత్ వాళ్ళకు హామీ ఇచ్చింది. ఓకేనా, సరిపోతుంది. 80 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో కూడిన 2 అర్బన్ సర్చ్ రిస్క్ బృందాలను కూడా శ్రీలంకకు పంపించారు. భారత వైమానిక దళం అత్యవసర ఆహార పదార్థాలు, ఔషధాలు, ముఖ్య వస్తువులను ఇప్పటికే చేరవేసింది. సరిపోతుంది. ఆపరేషన్ సాగర్ బంధు కింద హిండన్ ఎయిర్ బేస్ నుండి ఐఏఎఫ్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పరిధిలో ఉన్న C-130 మరియు IL-76 విమానాలను సహాయక రవాణా కోసం వినియోగిస్తున్నారు. ఈ విమానాలను ఎక్కువగా ఇటువంటి పెద్ద మొత్తంలో సామగ్రిని తీసుకెళ్లడానికి వీటిని ఎక్కువగా వినియోగిస్తుంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్, రైట్. ఎన్డీఆర్ఎఫ్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, మన భారతదేశంలో విపత్తు సమయంలో పనిచేసే ప్రత్యేక బలగాలు అంటాము. ఎన్డీఆర్ఎఫ్ 2005 యాక్ట్ ఆధారంగా, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ఆధారంగా ఏర్పడిన బలగాలు. 2006లో ఎన్డీఆర్ఎఫ్ అనేది అమల్లోకి వచ్చింది. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. ఎన్డీఆర్ఎఫ్కి ప్రస్తుతం డీజీగా, డైరెక్టర్ జనరల్గా ఎవరున్నారు అంటే పీయూష్ ఆనంద్ గారు. గుర్తుంచుకోండి, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేను కవర్ చేస్తున్నాను. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రధాన కార్యాలయం వచ్చేసి న్యూఢిల్లీ. ప్రస్తుతం ఎయిర్ చీఫ్ మార్షల్గా ఎవరున్నారు? అమర్ప్రీత్ సింగ్ గారు ఉన్నారు. ఇక శ్రీలంక రాజధాని శ్రీ జయవర్ధనపుర, కరెన్సీ వచ్చే శ్రీలంక రూపీ. ప్రస్తుత అధ్యక్షుడు అనురకుమార్ దిశనాయకే. సాగర్, సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్. ఇన్ విచ్ రీజన్? ఇండియన్ ఓషన్ రీజన్. ఇక అంతర్జాతీయ అంశాల్లో మరొక అంశము ఇటలీ గురించి ఇటీవల తరచూ మనం వార్తలు చూస్తాం. ఎక్కువగా ఇటలీ ప్రైమ్ మినిస్టర్ అంతర్జాతీయ సదస్సుల్లో, చర్చల్లో చాలా వరకు యాక్టివ్గా ఉంటారు. జార్జియా మెలోనీ గారు ఇటలీ దేశ చరిత్రలో మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి. ఈ పాయింట్ గుర్తుంచుకోండి. ఇటలీ దేశ చరిత్రలో మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి జార్జియా మెలోనీ గారు. మరి ఆ దేశంలో ఆ ప్రభుత్వం తీసుకున్న ఒక కీలక నిర్ణయం ఏంటంటే ఫెమిసైడ్కి సంబంధించి, ఫెమిసైడ్ కామన్గా CIDE అనే పదము
కిల్లింగ్ అనే మీనింగ్ని ఇస్తుంది. సిఐడిఈ కిల్లింగ్. కామన్గా ప్యాట్రిసైడ్ అన్నాం అనుకోండి, కిల్లర్ ఆఫ్ ఫాదర్, తండ్రిని చంపేవాడు. మ్యాట్రిసైడ్ అన్నాం అనుకోండి, కిల్లర్ ఆఫ్ మదర్, తల్లిని చంపేవాడు. బ్యాట్రిసైడ్ అన్నాం అనుకోండి, కిల్లర్ ఆఫ్ అ బ్రదర్, సోదరుని చంపేవాడు. ఇలా ఉంటుంది. ఫెమిసైడ్ అంటే ఫెమి అంటే విమెన్, లింగ ఆధారంగా మహిళలను చంపడం ఫెమిసైడ్ అనే అర్థాన్ని ఇస్తుంది. ఆ ఫెమిసైడ్ని నిర్మూలించే చర్యల్లో భాగంగా ఇటలీ ప్రభుత్వం తీసుకున్న ఒక కీలక నిర్ణయం చట్ట రూపంలో అమల్లోకి తీసుకొచ్చారు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇటలీ ఐరోపా ఖండంలోని ఒక దేశం ఇటలీ. క్యాపిటల్ వచ్చేసి రోమ్, గుర్తుంచుకోండి. సో ఇటలీలో ఫెమిసైడ్ చట్టం అనేది అమల్లోకి వచ్చింది. ఇటలీ నౌ రికగ్నైజెస్ ద క్రైమ్ ఆఫ్ ఫెమిసైడ్ అండ్ పనిషెస్ ఇట్ విత్ లైఫ్ ఇన్ ప్రిజన్. ఒకవేళ ఎవరైనా ఫెమిసైడ్కి పాల్గొన్నారనుకోండి, ఫెమిసైడ్ చేశారనుకోండి, ఫెమిసైడ్కి పాల్పడితే వాళ్ళు జీవితకాలం ఇక జైలు శిక్షను అనుభవించాల్సిందే. అలాంటి కఠిన చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చారు, గుర్తుంచుకోండి. ముఖ్యంగా మహిళా సంరక్షణ చర్యల్లో భాగంగా ఇటలీ పార్లమెంటు చారిత్రాత్మక చట్టాన్ని ఆమోదించింది. ఇప్పుడు మహిళలను లింగ కారణంగా హత్య చేయడం ఒక ప్రత్యేక నేరంగా గుర్తించబడింది మరియు దానికి ఆ క్రైమ్కి జీవిత ఖైదు శిక్షగా విధించబడుతుందంట. ఫెమిసైడ్ అంటే లింగ ఆధారిత హింస, నియంత్రణ అండ్ మిసోజిని, పితృస్వామ్య దురభిమానాల వల్ల మహిళను ఉద్దేశపూర్వకంగా హత్య చేయడము. ఫెమి మహిళను, సైడ్ చంపడం. ఎక్కువగా ఈ నేరాలు భర్తలు, ప్రేమికులు, కుటుంబ సభ్యులు లేదా బయటి వ్యక్తులు చేసే హింసాత్మక చర్యల రూపంలో ఉంటాయి. ఇప్పటికీ కూడా లింగ వివక్ష అనేది ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో, చాలా దేశాల్లో కనబడుతుంది మనకి. అటువంటి వాటిని అడ్డుకట్ట వేసేందుకు, అటువంటి దురాచారాలను నిర్మూలించేందుకు ఇటువంటి సంస్కరణలు రావాలి. ప్రధాన లక్షణాలు: లింగ ఆధారంగా మహిళలను లక్ష్యంగా చేసుకునే హింసను జెండర్ మోటివేటెడ్ క్రైమ్గా పరిగణించింది ఇటలీ ప్రభుత్వము. ఫెమిసైడ్ నేరాన్ని 3 వర్గాలుగా వర్గీకరించారు వాళ్ళు. భాగస్వామి పార్ట్నర్తో సంబంధం ఉన్న హత్యలు, కుటుంబ సభ్యులతో సంబంధం ఉన్న హత్యలు అండ్ కుటుంబేతర వ్యక్తులు చేసే హత్యలు. మహిళల లింగ గుర్తింపే ఈ నేరానికి ప్రధాన కారణమవుతుంది అనేది చట్టపరంగా స్పష్టమైన గుర్తింపు. హింస మహిళపైన ఎలా ఉంది అంటే ఇటీవల నవంబర్ 25 ఆ సమయంలో మనం ఆ ప్రత్యేక దినోత్సవాన్ని చూసాం. మనము ఇంటర్నేషనల్ డే అగెనిస్ట్ వైలెన్స్ ఆన్ విమెన్, మహిళలపైన హింస నిర్మూలన దినోత్సవం నవంబర్ 25న మనం చూస్తాము. ఆ సమయంలో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వారు రీసెంట్గా కొన్ని గణాంకాలు రిలీజ్ చేశారు. మహిళ ఎదుర్కొంటున్న అత్యధిక హింసలు వాళ్ళ ఇంటిలోనే జరుగుతున్నాయంట. ఇల్లేనట, నరకంగా ఉందట చాలా ప్రాంతాల్లో. ఇటువంటి కొన్ని గణాంకాలు రిలీజ్ అయినాయి. ఓకేనా? సో ఫెమిసైడ్ను ప్రత్యేక నేరంగా గుర్తించడం ఎందుకు ముఖ్యము? లింగ ఆధారిత హింస, బాధితులపై జరుగుతున్న దౌర్జన్యాలు చట్టపరంగా వెలుగులోకి రావడానికి సహాయం చేస్తుంది. ఇది అధికారిక గణాంకాలు, డేటా సేకరణకు వీలు కలగడం వల్ల లక్షిత విధానాలు రూపొందించడానికి సహాయము. విషపూరిత పురుషాధిక్యము, సో సింపుల్గా చెప్పాలంటే ప్యాట్రియార్కల్ సొసైటీ అంటాం కదా, నియంత్రణ, బలవంతం, వేధింపులు, లింగ ఆధారిత హత్యలకు దారితీసే నమూనాలపై ప్రజల్లో అవగాహన పెరుగుతుంది. ఇటలీ రాజధాని రోమ్, కరెన్సీ యూరో అండ్ ప్రస్తుత ప్రధాని జార్జియా మెలోని ప్రస్తుతం ఇటలీ దేశ చరిత్రలోనే మొట్టమొదటి మహిళా ప్రధానిగారే విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక యూరోపియన్ యూనియన్లో సభ్య దేశము ఇటలీ, అందుకే యూరో కరెన్సీ. యూరోపియన్ యూనియన్ 1993లో స్థాపించబడింది. ప్రధాన కార్యాలయం బ్రస్సెల్స్, బెల్జియం. గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. ప్రస్తుతం యూరోపియన్ యూనియన్కి అధ్యక్షురాలుగా ఉర్సులా వాన్ డెర్ లేయన్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక యుఎన్ విమెన్, ఐక్యరాజ్య సమితికి సంబంధించి అనుబంధంగా పనిచేస్తున్న మహిళల కోసం పనిచేస్తున్న ఒక సంస్థ 2010లో స్థాపితము. ప్రధాన కార్యాలయం వచ్చేసి న్యూయార్క్. ప్రస్తుత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా సీమా బహస్ గారు ఉన్నారు. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రానున్న డిసెంబర్ 4-5 తేదీల్లో భారతదేశాన్ని పర్యటించనున్నారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఆ టాపిక్ని నిన్నటి క్లాస్లో మనం డిస్కస్ చేశాము. మరి భారతదేశ పర్యటనకి ఎందుకు వస్తున్నారు? 23వ భారత్ రష్యా వార్షిక సమావేశంలో పాల్గొనడానికి. మరి ఆ పర్యటన సందర్భంగా భారత్ రష్యాతో చాలా ఒప్పందాలు కూడా చేసుకోబోతోంది. ఇప్పటికే మనకు తెలుసు భారత్ రష్యా మధ్య చాలా అద్భుతమైన సంబంధాలు, సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. భారత్కి పెద్దన్న పాత్రలో రష్యా ఉంది. ఇండియాస్ లార్జెస్ట్ డిఫెన్స్ పార్ట్నర్ రష్యా. భారతదేశానికి అతిపెద్ద రక్షణ భాగస్వామి దేశము.
ఇప్పటికే మన అవసరాలు చాలా వరకు రష్యా నుండి తీర్చుకుంటున్నాం. S-400 మిసైల్ సిస్టమ్ 2018లో ఒప్పందం జరిగింది. ఇప్పటికే రష్యా నుండి 4 చేరుకున్న, ఇంకొకటి మాత్రం పెండింగ్లో ఉంది. అండ్ సుకోయ్ యుద్ధ విమానాలు రష్యా నుండి భారత్ దిగుమతి చేసుకుంది. అండ్ AK రైఫిల్స్ అండ్ బ్రాహ్మోస్ క్షిపణుల తయారీ భారత్ రష్యా సంయుక్తంగా. రీసెంట్గా రష్యా చేసిన ఒక ప్రకటన, భారత్ అడగాలే కానీ Su-57 5th జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్స్ని భారత్ టెక్నాలజీని కూడా ఇస్తామని చెప్పేసి రష్యా ప్రకటించడం, ఇవన్నీ చూస్తున్నాము. ఇక రష్యా అధ్యక్షుడు పుతిన్ గారు భారతదేశానికి రానున్న సందర్భంగా ఒకటి తెరపైకి వచ్చింది ఏంటంటే S-500 వాయు రక్షణ వ్యవస్థ. దీని విషయంలో ఒప్పందాన్ని కుదుర్చుకుంటారని చెప్పేసి పత్రికల్లో రాశారు. సో చూడండి, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధ్య జరగనున్న ఇండియా రష్యా సమ్మిట్లో ఇరు దేశాల రక్షణ మంత్రులు రష్యా అభివృద్ధి చేసిన తదుపరి తరం నెక్స్ట్ జనరేషన్ S-500 అంతరిక్ష రక్షణ వ్యవస్థపై భారత్ ఆసక్తిని చర్చించనున్నారు. S-500 ప్రపంచంలోని అత్యాధునిక దీర్ఘదూర సర్ఫేస్ టు ఎయిర్ యాంటీ స్పేస్ డిఫెన్స్ సిస్టమ్. ఇది యుద్ధ విమానాలు, బ్యాలిస్టిక్ క్షిపణులు, హైపర్సోనిక్ ఆయుధాలు, తక్కువ భూకక్ష ఉపగ్రహాలను కూడా అడ్డుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అంత అడ్వాన్స్డ్ ఇది. S-400 కంటే అడ్వాన్స్ ఇది S-500. ఈ వ్యవస్థను రష్యా యొక్క ప్రముఖ రక్షణ తయారీ సంస్థ అల్మాజ్ యాంటీ అభివృద్ధి చేసింది. సరిపోతుంది. ఓకేనా, రైట్. ఒకవేళ ఈ ఒప్పందం కనుక జరిగిందనుకోండి, ఆ రోజు ఈ S-500 ప్రత్యేకతల గురించి మనం ప్రత్యేకంగా డిస్కస్ చేయాల్సిందే, ఖచ్చితంగా చూడాల్సిన టాపిక్. రష్యా రాజధాని మాస్కో, కరెన్సీ వచ్చేసి రష్యన్ రూబుల్. ప్రస్తుతం అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ గారు ఉన్నారు. ఓకేనా, రైట్. ప్రస్తుతం భారతదేశంలో రక్షణ శాఖ మంత్రిగా రాజ్నాథ్ సింగ్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక మన రక్షణ రంగానికి సంబంధించిన కొన్ని టాపిక్స్ని కనుక అబ్జర్వ్ చేస్తే, ఇటీవల కొన్ని సింపుల్గా చెప్పాలంటే షిప్పులు కానివ్వండి, యుద్ధ నౌకలకు సంబంధించి కానివ్వండి, కమిషనింగ్ చూస్తున్నాము. అంటే సేవల ప్రారంభం, నేవీలో సేవలు అందించడం గురించి. సో ఇక్కడ ఇండియన్ నేవీకి హ్యాండ్ ఓవర్ చేయబడుతూ న్యూస్లోకి వచ్చిన ఒక ఫ్రిగేట్ తారాగిరి. సో ఇటువంటివి చూస్తున్నప్పుడు ముఖ్యంగా రక్షణ రంగానికి సంబంధించి మనం 6 సెగ్మెంట్స్గా టాపిక్స్ని చూస్తున్నాం. ఒకటి వార్తలు నిలుస్తున్న విన్యాసాలు, రక్షణ రంగ నివేదికలు, రక్షణ రంగ దిగుమతులు, రక్షణ రంగ ఒప్పందాలు, డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ వేటికి ఆమోదముద్ర వేసింది, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న ఆయుధ సంపత్తి గురించి. సో రీసెంట్గా న్యూస్లో ఉన్న ఫ్రిగేట్ తారాగిరి లేదా తారాగిరి నౌకాదళానికి అప్పగించడం జరిగింది. దీనిని ఎవరు తయారు చేశారని అడుగుతారు, ప్రత్యేకత ఏంటని అడుగుతారు డైరెక్ట్గా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నీలగిరి శ్రేణి ప్రాజెక్ట్ 17Aలోని 4వ అధునాతన స్టెల్త్ ఫ్రిగేట్ తారాగిరి. పేరు గుర్తుంచుకోండి, తారాగిరి. ఓకేనా, తారాగిరి నౌక, ఇండియన్ నావల్ షిప్ తారాగిరి అని గుర్తుంచుకోండి. 2025 నవంబర్ 28న ముంబైలోని మజ్గావ్ డాక్ షిప్ బిల్డింగ్ లిమిటెడ్ ద్వారా అధికారికంగా భారత నౌకాదళానికి డెలివరీ అవ్వటం భారత యుద్ధ నౌకా రూపకల్పన నిర్మాణంలో ఆత్మనిర్భర్ భారత్ ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబించిందంట. ఓకేనా, గుర్తుంచుకోండి. INS తారాగిరి సరిపోతుంది. ఓకేనా, తారాగిరి పూర్వం సేవలు అందించిన INS తారాగిరికి ఆధునిక అవతారంగా తిరిగి రూపుదిద్దుకుంది. సరిపోతుంది. INS తారాగిరి గతంలో 16th మే 1980 నుంచి 27th జూన్ 2013 వరకు 33 సంవత్సరాల పాటు దేశ రక్షణలో నావీలో సేవలు అందించింది. మరొకసారి ఇప్పుడు అడ్వాన్స్ వర్షన్ తారాగిరి అనేది వార్తల్లో ఉంది. దీన్ని ఎవరు తయారు చేశారంటే మజ్గావ్ డాక్ షిప్ బిల్డింగ్ లిమిటెడ్ తయారు చేసి ఇండియన్ నావీకి ఇవ్వడం జరిగింది. ఈ కొత్త తారాగిరి నౌకలో స్టెల్త్ డిజైన్, దేన్నైనా కూడా తట్టుకునే సామర్థ్యము, అధునాతన ఫైర్ పవర్, ఆటోమేటెడ్ వార్ఫేర్ సిస్టమ్స్, సర్వైవబిలిటీ ఫీచర్స్ వంటి సాంకేతిక జంపులు భారత నౌకా నిర్మాణ సామర్థ్యాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్తాయంట. ఓకేనా, రైట్. మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ ప్రధాన కార్యాలయం ముంబై. ఈ సంస్థ 1934లో ఏర్పడింది. రక్షణ రంగానికి కావలసిన అధునాతన యుద్ధ నౌకలను తయారు చేయడంలో ప్రసిద్ధి. భారత నౌకాదళానికి సంబంధించి ప్రస్తుతం నేవీ చీఫ్గా దినేష్ K. త్రిపాఠి గారు విధులు నిర్వర్తిస్తున్నారు. రైట్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బేసిక్ యానిమల్ హస్బెండరీ స్టాటిస్టిక్స్ 2025 న్యూస్లో ఉంది. ముఖ్యంగా ఎకానమీ సబ్జెక్ట్లో భాగంగా ఒక కాంటెంపరీ టాపిక్గా అర్థం చేసుకోవచ్చు. ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ వారు విడుదల చేసిన గణాంకాల గురించి చూసాము. భారతదేశంలో గడిచిన ఆర్థిక సంవత్సరంలో పండ్ల ఉత్పత్తి ఎలా ఉంది, ధాన్య ఉత్పత్తి ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం చూసాము. ఇక్కడ పాల ఉత్పత్తి ఎలా ఉంది,
ఎట్ ద సేమ్ టైం భారతదేశంలో గుడ్ల ఉత్పత్తి ఎలా ఉంది, ఇటువంటి ముఖ్యంగా ఎనిమల్ హస్బెండరీ రిలేటెడ్గా కొన్ని గణాంకాలు అఫీషియల్గా రిలీజ్ అయినాయి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా వీటిపైన ఫోకస్ చేయండి. ఏ మంత్రిత్వ శాఖ వారు విడుదల చేశారు? మినిస్ట్రీ ఆఫ్ ఎనిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్ వారు విడుదల చేసిన బేసిక్ ఎనిమల్ హస్బెండరీ స్టాటిస్టిక్స్. ఆ గణాంకాలు ఏం చెప్తున్నాయో చూద్దాము. ఓకేనా? పశుసంవర్ధక డైరీ శాఖ రూపొందించిన ఈ నివేదిక దేశంలోని పశుసంవర్ధక, పాల ఉత్పత్తి, గుడ్ల రంగానికి సంబంధించిన సమగ్ర గణాంకాలను అందిస్తుంది. అఫీషియల్ స్టాట్స్ కేంద్ర ప్రభుత్వం, మీరు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వెబ్సైట్లో చూస్తే కనబడుతుంది డైరెక్ట్గా. ఓకేనా? ఏ రోజు విడుదల చేశారు? నవంబర్ 26, 2025 రోజున. ప్రత్యేకత ఏంటి? జాతీయ పాల దినోత్సవం రోజున. గుర్తుంచుకోండి, మనం నవంబర్ 26 రోజున రాజ్యాంగ దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకున్నామని డిస్కస్ చేసాము. 76th కాన్స్టిట్యూషన్ డే అని చెప్పేసి. మరి అదే రోజున పాల దినోత్సవం కూడా ప్రత్యేకంగా ఉంటుంది. ఆ రోజున విడుదలైంది. బేసిక్ ఎనిమల్ హస్బెండరీ స్టాటిస్టిక్స్ ఎలా ఉన్నాయంటే, భారత ప్రపంచంలోనే మొదటి స్థానంలో పాల ఉత్పత్తిలో కొనసాగుతుంది. పాల ఉత్పత్తిలో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏదంటే భారతదేశం. 2024-25 ఆర్థిక సంవత్సరం అంటే గడిచిన ఆర్థిక సంవత్సరం 2024 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చ్ 31 వరకు దేశంలో మొత్తం పాల ఉత్పత్తి 247.87 మిలియన్ టన్నులు అంట. గుర్తుంచుకోండి, నంబర్ ఇంపార్టెంట్. ఈ నంబర్ 247.87 మిలియన్ టన్స్. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2023-24లోని 239.30 మిలియన్ టన్స్తో పోలిస్తే 3.58% వార్షిక వృద్ధి. సో పాల ఉత్పత్తి అనేది భారతదేశంలో పెరుగుతుంది. గణాంకాలు గుర్తుంచుకోండి, గతంతో పోలిస్తే వార్షిక వృద్ధి ఏ విధంగా ఉంది. ఎనఫ్. ఇక పాల ఉత్పత్తిలో టాప్ 5 స్టేట్స్ ఏంటో చూడండి. ఉత్తరప్రదేశ్ దేశంలోనే టాప్లో ఉంది పాల ఉత్పత్తిలో. దేశంలో ఉత్పత్తి అవుతున్న మొత్తం పాలలో 15.66% ఫ్రమ్ ఉత్తరప్రదేశ్. సెకండ్ పొజిషన్లో రాజస్థాన్ ఉంది, థర్డ్ పొజిషన్లో మధ్యప్రదేశ్, నెక్స్ట్ గుజరాత్, మహారాష్ట్ర. ఇక గుడ్ల ఉత్పత్తి గనక భారత ప్రపంచంలో గుడ్ల ఉత్పత్తిలో 2వ స్థానంలో ఉందంట. పాల ఉత్పత్తిలో మొదటి స్థానము, గుడ్ల ఉత్పత్తిలో 2వ స్థానము. 2024-25 ఆర్థిక సంవత్సరం, గడిచిన ఆర్థిక సంవత్సరంలో దేశంలో మొత్తము 149.11 బిలియన్ గుడ్ల ఉత్పత్తి. ఇది గత సంవత్సరం కంటే, అంతకుముందు ఫినాన్షియల్ ఇయర్ కంటే 3.18% వృద్ధి. సో ఉత్పత్తి పెరుగుతోంది. ఇక గుడ్ల ఉత్పత్తిలో టాప్ 5 స్టేట్స్ ఏంటి భారతదేశంలో అంటే, ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. దేశంలో ఉత్పత్తి అవుతున్న మొత్తం గుడ్లలో 18.37% ఫ్రమ్ విచ్ స్టేట్? ఆంధ్రప్రదేశ్. తమిళనాడు సెకండ్ పొజిషన్లో ఉంది, నెక్స్ట్ థర్డ్ తెలంగాణ, ఫోర్త్ వెస్ట్ బెంగాల్, ఫిఫ్త్ కర్ణాటక. ఎనఫ్. ఈ గణాంకాలు గుర్తుంచుకోండి. మినిస్ట్రీ ఆఫ్ ఎనిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్ వారు రీసెంట్గా విడుదల చేసిన గణాంకాలు. ఓకేనా? ప్రస్తుతం ఆ మంత్రిత్వ శాఖకి మంత్రిగా, కన్సర్న్ మినిస్టర్గా ఎవరున్నారు? రాజీవ్ రంజన్ సింగ్. ఓకేనా? సరిపోతుంది. నేషనల్ మిల్క్ డే ప్రతి సంవత్సరం నవంబర్ 26న భారత పాల విప్లవ పితామహుడు వర్గీస్ కురియన్ జయంతిని పురస్కరించుకొని జరుపుకుంటాము. రైట్. ఇక పారాదీప్ పోర్ట్, ఒక ఓడరేవు న్యూస్లో ఉంది. దీనికి సంబంధించి చూద్దాం. భారతదేశంలో పోర్ట్స్ పైన ప్రత్యేక శ్రద్ధను చూపండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. అండ్ ఇండియా ఇస్ పెనిన్సులా, 3 వైపులా సముద్ర సరిహద్దు ఉంది. అండ్ తీరరేఖ పంచుకుంటున్న రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయి? ప్రస్తుతం 9 ఉన్నాయి. 9. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిషా, వెస్ట్ బెంగాల్. ఓకేనా? గుర్తుంచుకోండి. తీరరేఖను పంచుకుంటున్న రాష్ట్రాలు 9. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పారాదీప్ పోర్ట్ అనేది ఏ రాష్ట్రం ఉందంటే ఒడిషా రాష్ట్రంలోని ఒక ఫేమస్ పోర్ట్. ఓకేనా? అలా ఏ రాష్ట్రంలో ఏ పోర్ట్ ఫేమస్ ఇక్కడ మీకు మ్యాప్లో చూపిస్తున్నాను, డైరెక్ట్గా అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? సో పారాదీప్ పోర్ట్ ఈరోజు ఒక రికార్డుతో న్యూస్లోకి వచ్చింది. దేశ చరిత్రలోనే వేగవంతమైన 100 MMT కార్గో టన్నేజ్ సాధనతో. సో పారాదీప్ పోర్ట్ అథారిటీ తన చరిత్రలోనే అత్యంత వేగంగా 100 మిలియన్ మెట్రిక్ టన్నుల MMT 100 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్గో నిర్వహణను పూర్తి చేసింది. ఇది వరుసగా 9వ సంవత్సరంగా 100 మిలియన్ మెట్రిక్ టన్నుల మార్కు దాటం కాగా, గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి 12 రోజుల ముందుగానే ఈ మైలురాయిని చేరుకుందంట. పారాదీప్ పోర్ట్ భారత తూర్పు తీరంలో ఉన్న ముఖ్య డీప్ వాటర్ మేజర్ పోర్ట్ ఒడిషాలో ఉంది. ఇది బొగ్గు, POL అంటే పెట్రోలియం, ఆయిల్, లూబ్రికెంట్స్, ఇనుప ఖనిజము, ఉక్కు, కంటైనర్ కార్గో, తీర రవాణా షిప్మెంట్లను విస్తృతంగా నిర్వహిస్తుందంట.
ఇక పారాదీప్ పోర్ట్ ముఖ్యాంశాలు కనుక చూస్తే ఇది భారతదేశంలోని మేజర్ పోర్ట్స్లో ఒకటి మరియు పోర్ట్స్ షిప్పింగ్ వాటర్వేస్ మంత్రిత్వ శాఖ పరిధిలోని పారాదీప్ పోర్ట్ అథారిటీచే నిర్వహించబడుతుంది. స్థానం ఒడిశాలోని జగత్సింగ్పూర్ జిల్లా మహానది బెంగాల్ ఖాతీ సంఘానికి సమీపంలో ఉంది. ఓకేనా. 1962 జనవరి 3 రోజున అప్పటి ప్రధానిగా ఉన్న జవహర్లాల్ నెహ్రూ గారు దీనికి పునాది రాయి వేశారు. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు టేక్ ఓవర్ చేసింది అంటే 1965 జూన్ 1న ఒడిశా ప్రభుత్వం నుంచి కేంద్రం నిర్వహణ చేపడుతుంది. ఓకేనా, సరిపోతుంది. ఎగ్జామినేషన్లో అడగవచ్చు. పారాదీప్ పోర్ట్ అథారిటీ ఇక్కడ ఒడిశాలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాజీ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ షిప్పింగ్ వాటర్వేస్ కన్సర్న్ మినిస్టర్ ఎవరు ప్రస్తుతం? సర్బానంద సోనోవాల్ గారు. ఓకేనా. ఇక భారతదేశంలోని కొన్ని ప్రముఖ పోర్ట్స్ ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం పోర్ట్ కానివ్వండి, నెక్స్ట్ తమిళనాడులో ఎన్నోర్ పోర్ట్ లేదంటే కామరాజర్ పోర్ట్ అంటాము, అండ్ నెక్స్ట్ వచ్చేసి చెన్నై పోర్ట్ తమిళనాడు, నెక్స్ట్ తమిళనాడులో వివో చిదంబరనార్ పోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్, ట్యూటికోరిన్ పోర్ట్ అంటాము. నెక్స్ట్ కొచ్చి పోర్ట్ లేదా కొచ్చిన్ పోర్ట్ కేరళలో ఉంది. కర్ణాటకలోని న్యూ మంగళూరు పోర్ట్ అండ్ గోవాలో మర్మగావ్ పోర్ట్, నెక్స్ట్ మహారాష్ట్రలో వధవాన్ పోర్ట్, నెక్స్ట్ జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ ఏమో మహారాష్ట్రలో ఉంది. ముంబై పోర్ట్ ట్రస్ట్ మహారాష్ట్ర. ఇక గుజరాత్లో ఉన్న దీన్ దయాల్ పోర్ట్, దాన్నే కాండ్లా పోర్ట్ అంటాము ప్రత్యేకంగా. ఇక శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ కోల్కతా పోర్ట్ వెస్ట్ బెంగాల్. ఇవి చూడండి, మీకు జాగ్రఫీ సబ్జెక్ట్లో భాగంగా రవాణా అనే టాపిక్ ఉంటుంది, ట్రాన్స్పోర్ట్, అందులో భాగంగా వీటి గురించి అడుగుతారు, రైల్వేస్ గురించి, పోర్ట్స్ గురించి అలా. ఇక యునెస్కోకి సంబంధించి యునెస్కో సమావేశం అనేది భారతదేశ ఆతిథ్యంలో ఎర్రకోట వేదికగా జరగబోతోంది రానున్న డిసెంబర్లో. అండ్ అభ్యర్థులు ఒక టాపిక్ని మాత్రం ఖచ్చితంగా చూడండి, ఎక్కువ మొత్తంలో టాపిక్ నుండి ప్రశ్నలు వస్తాయి. ఆ టాపికే యునెస్కో. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేస్తోంది. 1945 నవంబర్ 16 రోజున స్థాపన జరిగింది. ప్యారిస్ ఫ్రాన్స్ కేంద్రంగా పనిచేస్తోంది. యునెస్కోకి ప్రస్తుతం చీఫ్గా లేదా డైరెక్టర్ జనరల్గా ఖాలిద్ ఎల్ ఎనానీ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. తను ఈజిప్ట్ దేశానికి చెందినవారు. యునెస్కోకి సంబంధించి చాలా టాపిక్స్ని ఈ సంవత్సరంలో మనం డిస్కస్ చేసాము, చాలాసార్లు డిస్కస్ చేసాము. వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గురించి చూసాము. భారతదేశంలో రీసెంట్గా 44th వరల్డ్ హెరిటేజ్ సైట్ ఏంటని అడుగుతారు, మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ అటువంటిది. అండ్ యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్ గురించి చూసాము. 9వ అంశంగా రీసెంట్గా లక్నో చేరింది. అండ్ యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్టులో ఇప్పటివరకు భారతదేశం నుండి 15 ఉన్నాయి. యునెస్కో మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ప్రోగ్రాంలో 13th ఐటమ్ రీసెంట్గా చేరింది భారతదేశం నుండి. శీతల ఎడారి కోల్డ్ డిజర్ట్ ఏరియా ఫ్రమ్ హిమాచల్ ప్రదేశ్. అండ్ ఏప్రిల్ 18, 2025 రోజున వరల్డ్ హెరిటేజ్ డే రోజున మన భగవద్గీత నాట్యశాస్త్ర వరల్డ్ మెమరీ ఆఫ్ రిజిస్టర్ ఆఫ్ యునెస్కోలో చోటు పొందింది. 14 ఐటమ్స్ అని ఇప్పటికీ. ఇలా చెప్పుకుంటూ పోతే యునెస్కోకి సంబంధించి చాలా టాపిక్స్ని మనం డిస్కస్ చేశాము. రీసెంట్గా కూడా నవంబర్ 26, 2025 రోజున యునెస్కో హెడ్ క్వార్టర్ ఇక్కడ ప్యారిస్ కదా, ఆ ప్యారిస్ హెడ్ క్వార్టర్లో యునెస్కో హెడ్ క్వార్టర్లో బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించారు. యునెస్కో ఆధ్వర్యంలో డైరెక్టర్ జనరల్ ఖాలిద్ ఎల్ ఎనానీ గారు నివాళి అర్పించారు. మన రాజ్యాంగ దినోత్సవం రోజున అద్భుతమైన ఘట్టంగా చూసాము. అలా ఇక్కడ రానున్న డిసెంబర్ 8 నుండి 13వ తేదీ వరకు ఎర్రకోట వేదికగా రీసెంట్గా ఆ పరిసర ప్రాంతాల్లో బాంబ్ బ్లాస్ట్ జరిగింది, భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఎర్రకోట వేదికగా రెడ్ ఫోర్ట్ ఏరియాలో ఢిల్లీలో యునెస్కో సమావేశం అనేది జరగబోతోంది. భారతదేశం తొలిసారి యునెస్కో సమావేశానికి ఆతిథ్యం ఇవ్వబోతోంది. అది ప్రత్యేకత. సాంస్కృతిక వారసత్వం కేవలం కట్టడాల్లో మాత్రమే కాకుండా ఆచారాలు, తాత్విక ధార, జ్ఞాన సంపదలోనూ ప్రతిబింబిస్తుందని గుర్తిస్తూ యునెస్కో ప్రత్యక్షేతర సాంస్కృతిక వారసత్వ సమావేశంకు భారతదేశం తొలిసారి ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఈ ప్రముఖ సమావేశం ఎప్పుడు జరగబోతోంది? డిసెంబర్ 8 నుండి 13 వరకు ఢిల్లీలోని ఎర్రకోట ప్రాంగణంలో నిర్వహించబడుతుంది. సమావేశ ఏర్పాట్ల కారణంగా డిసెంబర్ 5 నుండి 14 వరకు ఎర్రకోట సందర్శకులకు మూసివేయడం జరుగుతుంది. మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించిన చారిత్రాత్మక ఎర్రకోట యునెస్కో సమావేశ వేదికగా నిలుస్తోంది. ఈ సమావేశానికి యునెస్కోలో భారత శాశ్వత ప్రతినిధి, కొన్ని అంతర్జాతీయ సంస్థల్లో ఇండియా రిప్రజెంటేటివ్ ఎవరున్నారో చూడండి. యునెస్కోలో భారత శాశ్వత ప్రతినిధి విశాల్ శర్మ గారు అధ్యక్షత వహిస్తారు ఇక్కడ ఈ సమావేశానికి. 2024 జూలై 21 నుండి 31 తేదీల్లో ఢిల్లీలోని భారత మండపంలో జరిగిన ప్రపంచ వారసత్వ సంఘం 46వ సమావేశానికి కూడా విశాల్ శర్మ అధ్యక్షత వహించారు.
మరి 47వ సమావేశం వచ్చేసి రీసెంట్గా ప్యారిస్లో జరిగింది హెడ్ క్వార్టర్లో. ఓకేనా. ఇక యునెస్కో ఎప్పుడు ఏర్పాటైంది? ఎర్రకోట రెడ్ ఫోర్ట్ నిర్మాణం అనేది 1638 నుండి 1648 వరకు జరిగింది. నిర్మించిన వారు మొఘల్ చక్రవర్తి షాజహాన్ గారు. యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలంగా వరల్డ్ హెరిటేజ్ హోదా ఎప్పుడు ఇచ్చిందంటే 2007లో. ఇక ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నాగరికత గురించి మనము హిస్టరీ సబ్జెక్ట్ గురించి నేర్చుకున్నప్పుడు ఎర్లీ స్టేజ్లోనే నేర్చుకుంటాము. సింధు నాగరికత ప్రత్యేకత, సింధు నాగరికతకి కాంటెంపరీగా ఆ కాలంలో ఏ నాగరికతలు ఉండేవి అవన్నీ కూడా చూసేవాళ్ళము. మరి అటువంటిది సింధు నాగరికత అంతరించిపోవడానికి కారణాలు అని చెప్పేసి చాలా వరకు మనం కొన్ని హైపోథీసిస్లను కూడా వింటాము. ఇక్కడ ఐఐటి గాంధీనగర్ పరిశోధకులు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గాంధీనగర్ పరిశోధకులు సింధు నాగరికత ఎందుకు అంతమైంది, ఎందుకు కనుమరుగైంది అనే అంశం పైన ప్రత్యేకంగా పరిశోధన చేశారు. ఫైనల్గా వాళ్ళు కనుక్కున్న కారణం ఏంటంటే కరువు, తీవ్ర కరువే. కొన్ని ఏళ్ల పాటు తీవ్ర కరువు అనేది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నాగరికత అనేది అంతమవ్వడానికి కారణం అని చెప్పేసి చెప్తున్నారు. ఓకేనా. ఐఐటి గాంధీనగర్ పరిశోధకుల తాజా నిర్ధారణ. ఐఐటీస్లో ఇంపార్టెంట్ టాపిక్ ఇది. భారత చరిత్రలో అతిపెద్ద మిస్టరీలలో ఒకటైన సింధు నాగరికత, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కనుమరుగవడానికి కారణం పై కొత్త ఆధారాలు లభించినాయి అంట. ఐఐటి గాంధీనగర్ చెందిన పరిశోధకులు విమల్ మిశ్రా నేతృత్వంలోని బృందం సుదీర్ఘ పరిశోధనలో కరువు కాటకాలే ఈ నాగరికత పతనానికి ప్రధాన కారణమని తేలింది. మనం హిస్టరీ పుస్తకాల్లో చాలా రీజన్ చూస్తాం, అందులో ఒకటి కరువు అనే రీజన్ కూడా చూస్తాము. ఆర్యాస్ ఇన్వేజన్ ఒక కారణంగా చూస్తాము, అలాంటివి. ఓకేనా. సో ఇక్కడ తీవ్ర కరువు కాటకాలే సింధు నాగరికత అంతమవడానికి కారణం అంట ఐఐటి గాంధీనగర్ పరిశోధకులు చెప్పారు, శాస్త్రీయంగా అధ్యయనం చేసి. వరుసగా వచ్చిన తీవ్రమైన కరువుల కారణంగా ప్రజలు సింధు లోయను విడిచి హరప్ప, మొహంజాదారో, రాఖీగాడి, లోథాల్ వంటి ప్రాంతాలకు వలస వెళ్ళవలసి వచ్చిందని పేర్కొన్నారు. క్రమంగా జరిగిన ఈ భారీ వలసలు చివరికి సింధు సరస్వతి నాగరికతను బలహీనపరిచి పూర్తిగా కనుమరుగయ్యేలా చేశాయని పరిశోధకులు తమ పత్రంలో వెల్లడించారు. రీసెర్చ్ పేపర్ రిలీజ్ చేశారు. ఈ నాగరికత, ఈ సివిలైజేషన్ క్రీస్తు పూర్వం 5000 to 3500 మధ్య అత్యుత్తమ స్థాయిలో వికసించింది. సింధు నాగరికత అద్భుత ఫ్లరిషింగ్ టైం అది. నేటి పాకిస్తాన్, నైరుతి భారతదేశ ప్రాంతం దీని కేంద్రంగా నిలిచింది. ప్రపంచపు తొలి పట్టణ నాగరికతలో ఒకటైన ఈ నాగరికతలో డ్రైనేజ్ వ్యవస్థ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టము, టౌన్ ప్లానింగ్ అద్భుతం. ఓకేనా. లోహ కళలు, నగర ప్రణాళికలు అద్భుతంగా ఉండేవి. టౌన్ ప్లానింగ్ ఇంపార్టెంట్. డాన్సింగ్ గర్ల్ విగ్రహం మరియు పురాతన లోహాలపై చెక్కిన డిజైన్లు, నీటి నిర్వహణ వ్యవస్థలు, వాతావరణ వ్యవస్థలు నేటికి పురావస్తు శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తున్నాయి. పరిశోధన ప్రకారం సింధు నాగరికత కాలంలో 4 భారీ తీవ్ర కరువులు సంభవించినాయంట. ప్రతి కరువు 85 ఏళ్లకు పైగా కొనసాగింది. వాటిలో ఒక కరువు 164 సంవత్సరాల పాటు కొనసాగి ఆ ప్రభావంతో సింధు నాగరికత 91% పూర్తిగా నశించిందని పరిశోధకులు తెలిపారు. ఐఐటి గాంధీనగర్ ఇక్కడ గుజరాత్లో ఉంటుంది. సింధు నాగరికత పురాతన పట్టణ నాగరికత, ముఖ్య నగరాలు హరప్ప, మొహంజదారో, రాఖీగడి, ధోలావీర, లోతాల్. ఆ ప్రాంతాల్లో తవ్వకాల్లో బయటపడినవేంటి, ఆర్కియాలజిస్ట్ పేరేంటి, ఇవన్నీ కూడా మనం చూస్తాం కదా, నేర్చుకోండి. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా భారతదేశంలో ముఖ్యంగా పురాతన ప్రాంతాలను సందర్శించి చరిత్రను తెలియజేసేది. 1861లో స్థాపన జరిగింది. ఓకేనా. రైట్. సింధు సరస్వతి నాగరికత ప్రాంతం నేటి భారతదేశం, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ భూభాగాలు కలిపి సుమారు 12.5 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉందంట. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి నిసార్ మనం లాస్ట్ 2025 జూలై 30వ తేదీన నిసార్ ప్రయోగాలు చేసాం. మొదటిసారి నాసా, ఇస్రో సంయుక్తంగా చేసిన ప్రయోగము. అందుకోసం ఉపయోగించిన రాకెట్ పేరేంటి? జిఎస్ఎల్వి F-16 అంటే ఇది లాంచ్ వెహికల్ రాకెట్. అందులో పేలోడ్ ఏంటి? నిసార్, భారత్ అమెరికా సంయుక్త ప్రయోగము. ఇస్రో మన ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా శ్రీహరికోట కేంద్రం నుండి అద్భుతమైన ప్రయోగం. దానికి సంబంధించిన ఒక అప్డేట్. నాసా, ఇస్రో సంయుక్తంగా రూపొందించిన నిసార్, నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్. దీని గురించి ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో క్వశ్చన్ కూడా అడిగాను, చాలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఉపగ్రహం తన 12 మీటర్ల యాంటెన్నా రిఫ్లెక్టర్ను విజయవంతంగా విస్తరించడంతో శాస్త్రీయ పరిశీలన దశ సైన్స్ ఫేజ్ అధికారికంగా ప్రారంభమైందంట. ఓకేనా. 2025 జూలై 30 రోజున జిఎస్ఎల్వి F-16 రాకెట్పై ప్రయోగించిన నిసార్ ఇప్పుడు
భూగోళ పరిశీలనకు అవసరమైన అత్యంత హై రెజల్యూషన్ రాడార్ డేటాను పంపించడం ప్రారంభించింది. నాసా అభివృద్ధి చేసిన ఈ యాంటెన్నా ప్రయోగ సమయంలో స్టోర్డ్ కాన్ఫిగరేషన్లో 9 మీటర్ల భూమిపై మడిచిన స్థితిలో ఉండేది. 2025 ఆగస్టు 9 నుంచి విస్తరణ ప్రక్రియ పలు దశల్లో కొనసాగి 5 రోజులు పట్టింది. ఆగస్టు 15 నాటికి రిఫ్లెక్టర్ అసెంబ్లీ పూర్తిగా విస్తరించబడింది. అన్ని వ్యవస్థలు సరిగా పనిచేస్తున్నట్లు ధృవీకరించబడింది. నిస్సార్కి సంబంధించిన ఒక అప్డేట్ అంతే. ఇస్రో భారతదేశంలో అంతరిక్ష రంగంలో పనిచేస్తున్న అత్యున్నత సంస్థ ఇస్రో. 1969లో స్థాపితం, బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది. ప్రస్తుతం వి నారాయణన్ గారు ఇస్రో చైర్మన్గా విధులు నిర్వర్తిస్తున్నారు. నాసా 1958లో స్థాపించబడింది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ వాషింగ్టన్ డీసీ కేంద్రంగా పనిచేస్తుంది. నిసార్ ప్రపంచంలోని మొదటి డ్యూయల్ ఫ్రీక్వెన్సీ SAR సింథటిక్ అపర్చర్ రాడార్ ఉపగ్రహము. ఎల్ బ్యాండ్ నాసా తయారు చేసింది, ఎస్ బ్యాండ్ ఇస్రో తయారు చేసింది. భూకంపాలు, అగ్నిపర్వతాలు, భూస్పందన, హిమస్రవాలు, వ్యవసాయం, అటవీ మార్పులను ఖచ్చితంగా కొలవడము. ఇక GSLV F-16 ఇస్రో యొక్క జియో సింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ వేరియంట్. ఓకేనా, నిసార్ను విజయవంతంగా కక్షలో ప్రవేశపెట్టిన రాకెట్ అది. ఇక వార్తలో నిలిచిన ఒక వ్యక్తిగా అర్థం చేసుకోవచ్చు, అంతర్జాతీయ అంశంగా అర్థం చేసుకోవచ్చు. గినీ బిసావ్ ఎక్కడ ఉంటుంది అంటే ఈ దేశం ఆఫ్రికా ఖండంలో ఉంటుంది. ఆఫ్రికా ఖండంలో వెస్టర్న్ సైడ్ ఉంటుంది గినీ బిసావ్. దీన్ని ఆఫ్రికన్ యూనియన్ నుండి బహిష్కరించారు ఇటీవల ఆ దేశంలో చోటు చేసుకున్న పరిస్థితుల కారణంగా. గినీ బిసావ్ తిరుగుబాటులో సైన్యం కొత్త ప్రధానిని ప్రకటించింది. ఆ దేశంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న వ్యక్తిని ఈ దేశ ప్రధాని అని సైన్యం ప్రకటించింది. ఆ దేశ ప్రభుత్వం సైన్యం చేతిలోకి వెళ్ళింది. ప్రపంచంలో చాలా దేశాల్లో చాలా ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయి. మీరు చూస్తారు ఆఫ్రికా ఖండంలో కానివ్వండి, ఈవెన్ మన భారతదేశం చుట్టుపక్కల ఉన్న దేశాల్లో చాలా దేశాల్లో కూడా తీవ్ర సమస్యలు ఉన్నాయి, పరిపాలన చక్కగా లేక. గినీ బిసావ్ తిరుగుబాటులో సైన్యం కొత్త ప్రధాని ప్రకటించింది. కొత్త ప్రధానిగా ఇలిడో వియరా. పశ్చిమ ఆఫ్రికాలోని గినీ బిసావులో జరిగిన సైనిక తిరుగుబాటుతో ప్రభుత్వం కూలిపోయింది. సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకుంది. ఆ దేశంలో ఆర్థిక మంత్రిగా ఉన్న ఇలిడో వియరాను దేశ నూతన ప్రధానిగా ప్రకటించడము. ఈ నిర్ణయాన్ని కొత్త సైనికాధిపతి జనరల్ హోటా ఎంటా ఇది అధికారిక ఉత్తర్వుల ద్వారా ప్రకటించారు. సరిపోయి పదవీచ్యుతుడైన అధ్యక్షుడు ఉమరో సిసాకా ఎంబాలోకు వియరా అత్యంత సన్నిహితుడు కావడం ప్రత్యేక గమనార్హం. ఎంబాలో ప్రచారానికి వియరా ఎన్నికల డైరెక్టర్గా వ్యవహరించారు. ఏం లేదు, అంత అవసరం లేదు. సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకుంది. గినీ బిసావులో కొత్త ప్రధానమంత్రి ఎవరు అండ్ గినీ బిసావుకు సంబంధించి ఈరోజు కూడా టాపిక్ ఏంటంటే ఆఫ్రికన్ యూనియన్ నుండి ఈ గినీ బిసావు దేశాన్ని బహిష్కరించారు. రైట్. సో గినీ బిసావ్ దేశం, గినీ బిసావ్ రాజధాని బిసావు, కరెన్సీ పశ్చిమ ఆఫ్రికా ఫ్రాంక్, వెస్టర్న్ ఆఫ్రికా ఫ్రాంక్. ప్రస్తుత తాత్కాలిక రాష్ట్రాధిపతి సైనిక మండలి అధిపతిగా ఉన్నారు. ఓకేనా. ఎకోవాసా వెస్ట్ ఆఫ్రికన్ బ్లాక్ 1975లో స్థాపించబడింది. సరిపోతుంది. ఇక ఇజ్రాయెల్ పాలస్తీనాకు సంబంధించి సంక్షోభ పరిస్థితిని మనం చూస్తున్నాం కదా. 2023 నుండి చూస్తున్నాం. హమాస్ దాడులు, ప్రతిఘటన చర్యలు, ఇవన్నీ. ఈ పరిస్థితుల్లో ఒక అంతర్జాతీయ కమిషన్ అనేది, విచారణ కమిషన్ అనేది న్యూస్లో ఉంది. ఆ కమిషన్కు చీఫ్గా మన భారతదేశానికి చెందిన ప్రముఖ జస్టిస్ ఎస్ మురళీధర్ గారు, న్యాయమూర్తి జస్టిస్ ఎస్ మురళీధర్ గారు ఉన్నారు. సో చూడండి, ఒడిషా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ మురళీధర్కు అరుదైన అంతర్జాతీయ గౌరవం లభించిందంట. ఇజ్రాయెల్ పాలస్తీనా వివాదంలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలను పరిశీలించేందుకు ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసిన స్వతంత్ర అంతర్జాతీయ విచారణ కమిషన్ UN ఇండిపెండెంట్ ఇంటర్నేషనల్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ, దీనికి సంబంధించి ఇజ్రాయెల్ పాలస్తీనా గురించి ఎంక్వైరీ చేయడానికి. ఆ ఎంక్వైరీ కమిషన్కి ఎవరంట హెడ్? మన భారతదేశానికి సంబంధించిన ఒక జస్టిస్ మురళీధర్ గారు. గుర్తుపెట్టుకోండి. ఈ ప్యానెల్లో 3 అంతర్జాతీయ నిపుణులు ఉంటారు. వీరికి జస్టిస్ మురళీధర్ గారు అధ్యక్షత వహిస్తారు. గుర్తుంచుకోండి. ఆయన 2023లో సేవ నుంచి విరమణ చేసిన తర్వాత ఈ కమిషన్కు నాయకత్వం వహించిన బ్రెజిలియన్ న్యాయ నిపుణుడు పాలో సెర్గియో స్థానాన్ని ఇప్పుడు మురళీధర్ చేపట్టడం విశేషంగా భావిస్తున్నారు. ఏం లేదు, ఇజ్రాయెల్ పాలస్తీనా వివాదం ఉంది కదా, జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలు ఉన్నాయి కదా, దానిపైన విచారణ చేయడము, ఎంక్వైరీ చేయడం కోసము ఒక కమిషన్. ఆ కమిషన్ పేరేంటి? UN ఇండిపెండెంట్ ఇంటర్నేషనల్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ. దీనికి ఎవరంటే ఇప్పుడు మన భారతదేశం నుండి
ఒడిషా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి మురళీధర్ గారు నియమితులయ్యారు. యుఎన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ 2006 సంవత్సరంలో స్థాపించబడింది. ప్రధాన కార్యాలయం జెనీవా, స్విట్జర్లాండ్. ఓకేనా. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఎవరున్నారు యుఎన్హెచ్ఆర్సీకి అంటే జుర్గ్ లూబార్ గారు. ఇజ్రాయెల్, పాలస్తీనా అండ్ ఒడిషా హైకోర్టు. ఇక భారత్ ఆఫ్ఘనిస్తాన్ సంబంధాలు సత్సంబంధాలుగా మారుతున్నాయి. మనం చూస్తున్నాం లాస్ట్ ఒక 6 months నుండి. 2021 సంవత్సరంలో ఆఫ్ఘనిస్తాన్ని తాలిబాన్లు హస్తగతం చేసుకున్నారు. ఆ సమయంలో ఆపరేషన్ దేవి శక్తి గురించి మనం చూసాము. అక్కడ చిక్కుపోయిన భారతీయులను భారతదేశానికి తీసుకురావడానికి అటువంటివి. ఇప్పుడు పాకిస్తాన్ని మనం ట్యాకిల్ చేయాలన్నా కౌంటర్ చేయాలన్నా ఆఫ్ఘనిస్తాన్తో సంబంధాలు అనేవి ఖచ్చితంగా ఉండాల్సిందే. రీసెంట్గా భారత్ ఆఫ్ఘనిస్తాన్ ద్వైపాక్షిక సంయుక్త వాణిజ్య పరిశ్రమ మండలిని ఏర్పాటు చేయడం జరిగింది. 2 దేశాలకు సంబంధించి వాణిజ్య ప్రోత్సాహంలో భాగంగా. ప్రస్తుతం భారతదేశంలో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కన్సర్న్ మినిస్టర్గా ఎవరున్నారు? పీయూష్ గోయల్ గారు. 2025 నవంబర్ 19 నుండి 25 తేదీల్లో భారత పర్యటనకు వచ్చిన ఆఫ్ఘనిస్తాన్ వాణిజ్య పరిశ్రమ మంత్రి అల్హాజ్ నూరుద్దీన్ అజీజీతో జరిగిన చర్చల అనంతరం భారత్ ఆఫ్ఘనిస్తాన్లో ద్వైపాక్షిక జాయింట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీని ఏర్పాటు చేయడానికి అంగీకరించిన. 2 దేశాల మధ్య కూడా వాణిజ్య సంబంధాలను మరొక అడుగు ముందుకు తీసుకెళ్లడానికి ఈ కొత్త సంయుక్త మండలి 2 దేశాల మధ్య వ్యాపార అవకాశాల కల్పన, విధాన సమన్వయం, వాణిజ్య సులభీకరణ మరియు పెట్టుబడుల ప్రోత్సాహానికి ప్రధాన వేదికగా పనిచేస్తుందంట. భారత్ ఆఫ్ఘన్ ఆర్థిక సహకారం పునరుద్ధరణ, వ్యాపార నెట్వర్క్ల నిర్మాణము, చిన్న మధ్య తరహా సంస్థలకు అవకాశాల విస్తరణలో ఈ మండలి కీలక పాత్ర పోషించనుంది. రైట్. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబుల్, కరెన్సీ అఫ్ఘానీ. రైట్. అడగొచ్చు. జాయింట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అంటే ఏంటంటే 2 దేశాల మధ్య ప్రభుత్వ పరిశ్రమల సమన్వయానికి, పెట్టుబడుల పెంపునకు, వ్యాపార వేదికల నిర్మాణానికి ఉపయోగించే ద్వైపాక్షిక ఆర్థిక సంస్థలు. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సిబిఐసి కొత్త చైర్మన్గా వివేక్ చతుర్వేది గారి నియామకం. సిబిఐసి అంటే సెంట్రల్ బోర్డు ఫర్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్. ఈ సంస్థకి నూతన చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్ క్వశ్చన్ అడగవచ్చు. సీనియర్ ఐఆర్ఎస్ అధికారి వివేక్ చతుర్వేది గారు. మనము ఎకానమీ సబ్జెక్ట్లో భాగంగా ట్యాక్సేషన్ సిస్టమ్ గురించి చూస్తాము. పన్ను వ్యవస్థ అని చెప్పేసి డైరెక్ట్ ట్యాక్సెస్ అని, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అని చూస్తాం కదా. అలా పరోక్ష పన్నులకు సంబంధించిన సంస్థ సిబిఐసి, సెంట్రల్ బోర్డు ఫర్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్. ఈ సంస్థకి నూతన చైర్పర్సన్గా వివేక్ చతుర్వేది గారి నియామకము. ఓకేనా. పరోక్ష పన్నులు మరియు కస్టమ్స్ రంగానికి సంబంధించిన అత్యున్నత సంస్థ కేంద్ర పరోక్ష పన్నులు కస్టమ్స్ బోర్డుకి సీనియర్ ఐఆర్ఎస్ అధికారి వివేక్ చతుర్వేది గారు కొత్త చైర్మన్గా నియమితులయ్యారు. తను డిసెంబర్ 1వ తేదీన పదవీ బాధ్యతలను స్వీకరించబోతున్నారు. ఎవరి స్థానంలో అంటే ఈరోజు మనం నవంబర్ 30 కదా, ఈరోజు పదవీ విరమణ చేస్తున్న సంజయ్ అగర్వాల్ గారి స్థానాన్ని వివేక్ చతుర్వేది గారు భర్తీ చేస్తారు. ఓకేనా. ఇతను పదవి విరమణ చేస్తున్న వ్యక్తి, ఇతను బాధ్యతలు తీసుకోబోతున్న వ్యక్తి. డిసెంబర్ 1 రేపటి నుంచి కొత్త అధికారి రానున్నారు. సరిపోతుంది. ఓకేనా. అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ ఈ నియామక ప్రక్రియని పూర్తి చేసింది. అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ ఎవరి అధ్యక్షతన పనిచేస్తుంది? ప్రధాని గారి అధ్యక్షతన. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ 1855లో స్థాపించబడింది. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ఇది దేశంలోని పరోక్ష పన్నులు, జిఎస్టీ, కస్టమ్స్, ఎక్సైజ్ పర్యవేక్షించే కేంద్ర సంస్థ. అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ భారత ప్రభుత్వ ఉన్నత స్థాయి నియామకాలకు బాధ్యత వహించే కమిటీ. ఓకేనా. సరిపోతుంది. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంది. రాష్ట్రంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. ఫస్ట్ ఫేజ్ సంబంధించిన నామినేషన్స్ కూడా జరుగుతున్నాయి. ఎన్నికలు జరగబోతున్నాయి. మనకు 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1992 which was implemented from 1993 April 24th. 73rd అమెండ్మెంట్ రాజ్యాంగంలో 11వ షెడ్యూల్ని జోడించింది. 11వ షెడ్యూల్లో 29 అధికారాలు ఉంటాయి పంచాయతీలకు సంబంధించి. అండ్ ఆర్టికల్ 40 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డిపిఎస్పిలో ఉంటుంది కదా, పార్ట్ 4లో పంచాయతీ వ్యవస్థ గురించి చెప్తుంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న పంచాయతీ ఎన్నికల ఈ సమయంలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న సమయంలో రాష్ట్రంలో టీపోల్ అనే ఒక యాప్ని అందుబాటులోకి తెచ్చింది ఎలక్షన్ కమిషన్. రాష్ట్ర ఎన్నికల సంఘం ఏ ఆర్టికల్ ఆధారంగా? ఆర్టికల్ 243K ఆధారంగా. గుర్తుంచుకోండి. ఇక్కడ ఎన్నికలకు సంబంధించి ఎవరైనా దుర్వినియోగం చేస్తున్నా, ఓటర్లను ప్రభావితం చేస్తున్నా, ఇలీగల్ యాక్టివిటీస్కి పాల్పడుతున్నా
ఈ యాప్ ద్వారా టీపోల్ యాప్ ద్వారా మనం కంప్లైంట్ రేజ్ చేయొచ్చు అంట. ఇది ఓకేనా. పంచాయతీ ఎన్నికల కోసం టీపోల్ యాప్, మొబైల్ యాప్ పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా సజావుగా నిర్వహించడం మరియు ఓటర్ల సౌలభ్యం కోసం ఎన్నికల కమిషన్ తొలిసారిగా టీపోల్ మొబైల్ యాప్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఓకేనా. సో ఈ యాప్ ద్వారా ఓటర్లు తమ ఓటర్ స్లిప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, అలాగే పోలింగ్ స్టేషన్ వివరాలను కూడా తెలుసుకోవచ్చు. సర్వస్వం ఎన్నికలకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. యాప్ ఓపెన్ చేసిన తర్వాత అందులో ఎపిక్ నంబర్ని నమోదు చేస్తే ఓటర్ స్లిప్ డౌన్లోడ్ అవుతుంది. ఎన్నికల నియమాల ఉల్లంఘన, గందరగోళం, అనుమానాస్పద కార్యకలాపాలను యాప్ ద్వారా నేరుగా ఫిర్యాదు చేయొచ్చు, కంప్లైంట్ కూడా ఫైల్ చేయవచ్చు. ఓకేనా, సరిపోతుంది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం 1994లో ఏర్పాటైంది. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే, గుర్తుంచుకోండి. ప్రధాన కార్యాలయం హైదరాబాద్. ప్రస్తుత రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా రాణి కుమిదిని గారు ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1994లో ఏర్పాటైంది. ఇక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు June 2, 2014 రోజున జరిగిన తర్వాత అదే కంటిన్యూ అవుతుంది రాష్ట్రానికి ఎన్నికల సంఘము. ఓకేనా, రైట్. ఇక క్రీడలకు సంబంధించి స్పోర్ట్స్ రిలేటెడ్గా ఒక కాంటెంపరీ టాపిక్. Under-17 ఫుట్బాల్ వరల్డ్ కప్ 2025 విజేత పోర్చుగల్ ఎవరిపైన గెలుపొందిందంటే ఆస్ట్రియా పైన. ఆస్ట్రియా గుర్తుంచుకోండి. ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో లేదా ప్రపంచ పోటీలు ఏవైతే ఉంటాయో వాటిపైన ప్రత్యేక శ్రద్ధ ఎలా చూపాలంటే టోర్నమెంట్ పేరేంటి, విజేత ఎవరు, రన్నర్ ఎవరు, ఎక్కడ జరిగింది, ఎవరు నిర్వహించారు. అంతర్జాతీయ స్థాయిలో ఫుట్బాల్ క్రీడను నిర్వహించేది, నియంత్రించేది ఎవరు? ఫెడరేషన్ ఇంటర్నేషనల్ దే ఫుట్బాల్ అసోసియేషన్. గుర్తుంచుకోండి, ఫిఫా Under-17 ఫుట్బాల్ వరల్డ్ కప్ 2025 విజేత పోర్చుగల్ ఎవరిపైన గెలుపొందింది? ఆస్ట్రియా పైన గెలుపొందింది. ఆస్ట్రియా రన్నర్ అప్. ఫైనల్లో పోర్చుగల్ ఆస్ట్రియా పైన 1-0 తేడాతో గెలిచింది. మరి ఈ టోర్నమెంట్కి ఈ సంవత్సరం ఫిఫా Under-17 ఫుట్బాల్ వరల్డ్ కప్కి ఆతిథ్య దేశం ఏదంటే ఖతార్. గుర్తుంచుకోండి. ఓకేనా, సరిపోతుంది. ఇక 3వ స్థాన పోరులో ఇటలీ నిర్ణీత సమయానికి గోలు లేకపోవడంతో జరిగిన పెనాల్టీ షూటౌట్లో బ్రెజిల్ జట్టును ఓడించింది. ఇటలీ 3rd పొజిషన్లో ఉంది. పోర్చుగల్ విన్నర్, రన్నర్ వచ్చేసి ఆస్ట్రియా, 3rd పొజిషన్లో ఇటలీ. ఓకేనా, సో సరిపోతుంది. ఇక ఈరోజు ప్రశ్న ప్రతి ఒక్కరు కామెంట్ బాక్స్లో సమాధానాన్ని తెలియజేయండి. ఆసియా పవర్ ఇండెక్స్ 2025లో మొదటి 3 స్థానాల్లో ఉన్న దేశాలేవి? ఈ సూచన విడుదల చేసే సంస్థ ఏది? ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది? ఏషియా పవర్ ఇండెక్స్ 2025 నిన్న క్లాస్లో నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సమాధానం తెలియజేయండి. ప్రతి ఒక్కరు కామెంట్ బాక్స్లో సమాధానం తెలియజేయండి. ప్రతి ఒక్కరు మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, జీవీకే స్టడీ సర్కిల్ యాప్. ఓకేనా. ఇక ఈరోజు టాపిక్స్ని మనం క్విక్ రివిజన్ చేస్తే ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ కౌన్సిల్కి భారత్ 2026-27 కాలానికి మరొకసారి ఎన్నికైంది. అండ్ శ్రీలంకకు భారత సహాయక చర్యలు ఆపరేషన్ సాగర్ బంధు. అండ్ ఇటలీలో ఫెమిసైడ్ చట్టం అనేది అమల్లోకి వస్తుంది. అండ్ భారత్ ఆసక్తి చూపుతున్న రష్యా S-500 వాయు రక్షణ వ్యవస్థ. ఇక INS తారాగిరి ఇండియన్ నేవీకి అప్పగించడం జరిగింది మస్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ వారు. అండ్ బేసిక్ యానిమల్ హస్బెండరీ స్టాటిస్టిక్స్, పాల ఉత్పత్తి, గుడ్ల ఉత్పత్తి ఎలా ఉంది భారతదేశంలో అని చెప్పేసి. అండ్ పారదీప్ పోర్ట్ దేశ చరిత్రలో వేగవంతమైన 100 MMT కార్గో టన్నేజ్ సాధనతో న్యూస్లో ఉంది, ఒడిశాలోని పోర్ట్. అండ్ యునెస్కో సమావేశము ఎర్రకోటలో ఢిల్లీలో జరగబోతోంది December 8th 13th వరకు. అండ్ సింధు నాగరికత ఎందుకు అంతమైంది, ఎందుకు కనుమరుగైందని చెప్పేసి IIT గాంధీనగర్ పరిశోధకులు చేసిన శాస్త్రీయ పరిశోధన. అండ్ నిసార్ ఉపగ్రహం యాంటెన్నా విస్తరణ విజయవంతము. ఇక గినీ బిసావ్ తిరుగుబాటులో సైన్యం కొత్త ప్రధానిని ప్రకటించింది, కొత్త ప్రధాని ఇలిడో వియరా. అండ్ ఇజ్రాయెల్ పాలస్తీనా విచారణ కమిషన్కు చీఫ్ జస్టిస్గా జస్టిస్ S మురళీధర్ గారు. అండ్ భారత్ ఆఫ్ఘనిస్తాన్ ద్వైపాక్షిక సంయుక్త వాణిజ్య పరిశ్రమ మండలి ఏర్పాటు, ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు. అండ్ సెంట్రల్ బోర్డ్ ఫర్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ కొత్త చైర్పర్సన్గా వివేక్ చతుర్వేది గారి నియామకం. అండ్ పంచాయతీ ఎన్నికల కోసం టీపోల్ యాప్ని ప్రారంభించింది తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం. అండ్ Under-17 ఫుట్బాల్ వరల్డ్ కప్ 2025 విజేతగా పోర్చుగల్ ఎవరిపైన గెలిచారు? రన్నరప్ ఎవరు అంటే ఆస్ట్రియా.
ఎక్కడ జరిగింది అంటే ఖతార్ ఆతిథ్యంలో ఫిఫా నిర్వహించింది. ఇక ఈరోజు ప్రశ్న, ఆసియా పవర్ ఇండెక్స్ 2025లో మొదటి 3 స్థానాల్లో ఉన్న దేశాలు ఏవి? ఈ సూచీని విడుదల చేసే సంస్థ ఏది? ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది? సో ప్రతి ఒక్కరూ సమాధానాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వర్రీ, రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేద్దాం. రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.